అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర పూర్తయింది. అంటే 18 నెలలు పూర్తయింది. సో పదే పదే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాట ఏంటంటే, మేము 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, 15 ఏళ్ళు పొత్తులో కూడా ఉంటాము అని. అంటే వాళ్ళు చాలా స్పష్టంగా 2029 ఎన్నికల్లో ఇదే కూటమి కొనసాగుద్ది, 2034 ఎన్నికల్లో కూడా ఇదే కూటమి కొనసాగుద్ది. సో వరుసగా 2024లో వైసీపీ ఓడిపోయింది, 2029, 2034లో కూడా వరుసగా 3 ఎన్నికల్లో ఇంకా వైసీపీ అనే పార్టీ ఓడిపోతే ఇంకా పార్టీ అనేది ఉండదు, ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు. సో ఇంకా మనమే ఆ తర్వాత ఆపోనెంట్స్ అయిపోయి మనం రాజకీయం చేసుకోవచ్చు, ఫ్రెండ్లీ పాలిటిక్స్ అనే ఆలోచన కావచ్చు, మేబీ వ్యూహం అదే కావచ్చు. అయితే దీనికి వాళ్ళు అనుకుంటే సరిపోదు 15 ఏళ్ళ అధికారం 15 ఏళ్ళ అధికారం అని. సో దానికి తగ్గట్టు ఒక కార్యాచరణ ఉండాలి, దానికి తగ్గట్టు గ్రౌండ్ లెవెల్లో యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పటి నుంచి. అదే ఇప్పుడు వైసీపీ కూటమి వాళ్ళు చేస్తున్నారు. ఒకవైపు మైకుల్లో సమావేశాల్లో మాటలు చెప్తున్నారు, మరోవైపు జిల్లాల వారీగా సమన్వయ కమిటీలు వేస్తున్నారంట. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల నుంచి కూడా సమన్వయ కమిటీ. సాధారణంగా తెలుగుదేశం పార్టీకి జిల్లాల వారీగా కమిటీలు ఉంటాయి కదా, జిల్లా అధ్యక్షుడు ఉంటారు, కార్యదర్శి ఉంటారు, నియోజకవర్గాలు ఉంటారు. అండ్ జనసేన పార్టీకి జిల్లాల వారీగా కార్యవర్గాలు ఉంటాయి, బీజేపీ పార్టీకి జిల్లాల వారీగా కార్యవర్గాలు ఉంటాయి. కానీ ఈ 3 పార్టీలు కలిపి 3 పార్టీల నుంచి కలిపి కూటమి తరపున ఎవరో కూడా కమిటీలు లేవు ఇప్పుడు వరకు. కానీ ఇప్పుడు అలా కమిటీలు వేయడానికి వీళ్ళు నిర్ణయిస్తున్నారు. వీళ్ళు అంటే మనం చెప్తున్నాం కదా 15 ఏళ్ళు మరి పొత్తులో ఉంటామని చెప్తున్నాం కదా, 15 ఏళ్ళు పొత్తులో కలిసి ఉండాలి అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఈ ఏడాదిన్నరలోనే ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య విభేదాలు వచ్చేసాయి. నెల్లిమర్ల లాంటి నియోజకవర్గం, తాడేపల్లిగూడెం లాంటి నియోజకవర్గం చూసుకున్నా ఇంకా చాలా నియోజకవర్గాల్లో బాగా గ్యాప్స్ వచ్చేసాయి. మరి ఇది ఇంకా టైం గడిచే కొద్దీ ఇంకా ఎక్కువైపోద్ది. సో దీన్ని సమన్వయం చేయాలి, మనం ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ విభేదాలు వచ్చినా సరే ఇమీడియట్గా దాన్ని పరిష్కరించేలా ఉండాలి. ఇలా ఉండాలి అంటే 3 పార్టీల నుంచి కూడా సమన్వయం చేయగలిగే ఒక యంత్రాంగం ఉండాలని చెప్పి భావించి 3 పార్టీల తరపున జిల్లాల వారీగా సమన్వయ కమిటీ నియమించబోతున్నారు. ఆ సమన్వయ కమిటీలో 5 సభ్యులు కానీ 10 మంది సభ్యులు కానీ ఉంటారు. అన్ని పార్టీల నుంచి కూడా ఉంటారు. ఒకవేళ 5 ఉన్నారనుకోండి, టీడీపీ నుంచి 2, జనసేన నుంచి 2, లేదా టీడీపీ నుంచి 3, జనసేన నుంచి, బీజేపీ నుంచి ఒక్కొక్కరు చొప్పున అలా ఆ జిల్లాలో పార్టీ బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి, కమిటీలను బట్టి వేయబోతున్నారనమాట. దీనికోసమే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆ పార్టీ తరపున కార్యవర్గాన్ని ఫస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. ఫస్ట్ పార్టీ కమిటీల నియామకం పూర్తయిన తర్వాత ఈ కూటమి సమన్వయ కమిటీల నియామకం ఉంటుంది. సో దీని మీద ఢిల్లీ లెవెల్లో కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. యాక్చువల్లీ బీజేపీ పెద్దల నుంచే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయంట. మీరు 15 ఏళ్ళు అని చెప్తున్నారు కరెక్టే, కానీ సమన్వయం అంత బాగోట్లేదు, కూటమి ప్రభుత్వం పరిపాలన మీద కొంత పాజిటివ్ ఉన్నప్పటికీ ఎమ్మెల్యేల మీద నెగిటివ్ ఉంటుంది. జనసేన పార్టీ కార్యకర్తలకి టీడీపీ ఎమ్మెల్యేలు పనిచేయట్లేదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు. సో పదవులు, పోస్టింగ్ల విషయంలో కూడా క్లాషెస్ పెరుగుతున్నాయి. సో ఇప్పటి నుంచే అవి తగ్గించాలంటే సమన్వయం బాగుండాలి. దానికోసం జిల్లాల వారీగా సమన్వయ కమిటీలు వేయండి, కొన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గాల సమన్వయ కమిటీలు కూడా వేద్దాము అని అనుకున్నారు. ఇది ఢిల్లీ స్థాయి నుంచి బీజేపీ వాళ్ళ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 3 పార్టీలు రెడీ అవుతున్నాయి. దానిలో భాగంగా ఫస్ట్ జనసేన పార్టీ కమిటీలు వేస్తున్నారు, ఆ తర్వాత బీజేపీ కమిటీలు పూర్తి చేసి నెక్స్ట్ ఈ 3 పార్టీల తరఫున వేయబోతున్నారు అనమాట. సో ఇది వాళ్ళు వేయబోతున్న కీలకమైన అడుగు కాబోతుంది. ఇది నిజంగా సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎక్కడ ఏం క్లాషెస్ వచ్చినా ఇమీడియట్గా వీళ్ళు పరిష్కరించడానికి సులువుగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.